గుడ్ మార్నింగ్ ఎవరీవన్. సో ఈరోజు వచ్చి కెనాన్ 200 to 800 RF లెన్స్ f6.3 to f9 నా కెనాన్ R6 బాడీ మీద టెస్ట్ చేయడానికి తీసుకొచ్చాను. లాస్ట్ వీడియోలో మీకు కెనాన్ ఇది లెన్స్ అన్బాక్సింగ్ వీడియో అది మీకు చేసి చూపించాను. సో ఇప్పుడు దీన్ని అయితే ఫీల్డ్ టెస్ట్కి అయితే తెచ్చాను. ఫీల్డ్ టెస్ట్లో ఈరోజు కొన్ని బర్డ్స్ అయితే నేను తీసాను. సో వాటి గురించి మీకు అవి చెప్తాను. టైం నేను అన్బాక్సింగ్ వీడియో అది చేశాను. ఒకసారి ఆ వీడియో కూడా నేను పైన టైటిల్ కార్డ్స్లో ఇస్తాను చూడండి. సో ఇప్పుడు దీన్ని టెస్ట్ చేయడానికి వచ్చాను. అసలు ఎలా ఉంది పర్ఫార్మెన్స్ ఏంటని చెప్తాను. జస్ట్ వెల్లెట్ శాండ్ గ్రూస్ అయితే ఉంది ఇక్కడ. సో శాండ్ గ్రూస్ కింద మట్టిలో అయితే ఉంది. ఇది ప్రస్తుతానికి 1/250 f9 ISO 2000 పెట్టాను. కానీ కంపేర్ టు 800 f9 కొంచెం వీడియో షేకీ అయితే ఉంది. ఒరిజినల్ వీడియో అయితే పోస్ట్ చేస్తాను నేను. సో ఏషియన్ కోయల్ అయితే చెట్టు మీద అయితే కూర్చుంది. ఒకసారి అయితే తీస్తున్నాను అది. సో ఉగాది కదా, కోయల్ ఇప్పుడు మనకి కుక్కు సీజన్. ఇప్పుడు కుక్కు ఫ్యామిలీకి సంబంధించింది. చెట్టు మీద అయితే కూర్చుంది. నైస్ ఫ్రేమ్ బాగుంది చాలా. ఫోటో కూడా తీస్తాను. ఎగిరిపోయింది. దాని లాంగ్ టైల్ స్ట్రైక్ అయితే ఉంది ఇక్కడ. సో దాని హెడ్ వచ్చేసి గ్రే కలర్లో ఉంటుంది. ఐ దగ్గర మొత్తం బ్లాక్గా ఉంటుంది. అండ్ దాని కింద బాటమ్ వచ్చేసి ఆరెంజ్ కలర్లో ఉంటుంది. టైల్ వచ్చేసి కొంచెం లాంగ్గా ఉంటుంది. ఒక్క నిమిషం, ఇది ల్యాపింగ్ను అది కొట్టుకుంటున్నాయి రెండు. సో రెడ్ వైటెడ్ ల్యాపింగ్ అండ్ లాంగ్ టైల్ స్ట్రైక్ అది కొట్టుకున్నాయి. అయితే ఎగిరిపోయింది. సో లాంగ్ టైల్ స్ట్రైక్ వచ్చేసి సో వరల్డ్స్ డెడ్లియెస్ట్ బర్డ్ అని కూడా చెప్పుకోవచ్చు. సో అదేం చేస్తుందంటే మన ముళ్ళ కంప ఉంటుంది కదా, ముళ్ళ కంప మీద ఉన్న ఆ ముళ్ళకి ఆ ప్రేన్ తీసుకొచ్చి దానికి అటాచ్ చేసి దాని పీక్ తింటుంది. సో అంత వైలెంట్ బర్డ్ అది. సో రోజీ స్టార్లింగ్స్ అయితే ఉన్నాయి. రోజీ స్టార్లింగ్స్ వచ్చేసి మనకి మైగ్రెంట్ బర్డ్స్. కలర్ కొంచెం రోజీ అండ్ బ్లాక్ కలర్లో ఉంటాయి. సో చాలా ఉన్నాయి ఇక్కడ. ఇంకా ఏప్రిల్ ఫస్ట్ వీక్ కాబట్టి ఇంకా అవైతే మైగ్రేషన్ అయితే రివర్స్ మైగ్రేషన్ అయితే అవ్వలేదు. జనరల్గా ఇవి నవంబర్ నుంచి అక్టోబర్ ఎండ్ నుంచి స్టార్ట్ అయ్యి ఏప్రిల్ ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ వరకు ఈ మైగ్రెంట్స్ అయితే ఉంటాయి. ప్రస్తుతానికి ఇంకా మైగ్రేషన్ ఇది జనరల్లీ ఎక్కువ నెంబర్స్లో ఉంటుంది. ఆల్మోస్ట్ ఒక 1000s ఒక 2000s అలా ఫ్లై అవుతాయి. ఒకే చోట ఉంటాయి, గుంపులుగా ఎగురుతాయి. సో ఆకాశంలో మంచి మంచి ప్యాటర్న్స్ కూడా ఇవి క్రియేట్ చేస్తాయి. ఎక్కువ జనరల్గా ప్రెడేటర్స్కి ఇది ఈజియెస్ట్ ప్రే అని చెప్పుకోవచ్చు. మామూలు ఇలాంటి ఈగల్స్ కానీ ఫాల్కన్స్ కానీ హాక్స్ కానీ వాటికి ఈజీ ఫుడ్ అని చెప్పుకోవచ్చు వాటికి. టైం అయితే 7:30 అయింది. ఇప్పుడే సన్ అది వస్తుంది. సో ఇప్పుడు షట్టర్ అయితే మనకి ఆల్మోస్ట్ 640 అలా వస్తుంది f9లో. ISO వచ్చేసి 1000 అలా ఉంది. సో రోజీ స్టార్లింగ్స్ అయితే ఇంకా ఎగురుతున్నాయి మంచిగా. కొంచెం రెడ్ వింటెడ్ బుల్బుల్ వెళ్తుంది. సో బ్లాక్ హెడెడ్ ఐబిస్ అయితే ఉంది. సో దాని హెడ్ వచ్చేసి రెడ్ కలర్లో ఉంది. అండ్ బాడీ మొత్తం కూడా కొంచెం బ్లాకిష్ కలర్లో ఉంటుంది. అండ్ దాని బీక్ వచ్చేసి గ్రే కలర్లో ఉంటుంది. సో ఇది చాలా పెద్ద బర్డ్. ఆల్మోస్ట్ స్టార్క్ కన్నా కొంచెం చిన్నగా ఉంటుంది. బట్ ఇది చిన్న చిన్న పురుగులు అవి తింటుంది. జనరల్గా ఫ్లాక్స్లోనే ఎక్కువ తిరుగుతుంది. ఇది జనరల్గా ఎక్కువ మన వాటర్ బాడీస్ దగ్గర అండ్ గ్రాస్ ల్యాండ్స్లో వాటిల్లో ఉంటుంది ఎక్కువ. బేబ్యాక్ స్ట్రైక్. సో ఇది హంట్ చేస్తుంది. హంట్ చేసి మళ్ళీ అక్కడికే వచ్చింది. ఎక్కువ చిన్న చిన్న పురుగుల్ని బాగా తింటుంది వీటిని. కలర్ వచ్చేసి ఇది కూడా గ్రే హెడ్ అండ్ వెనకాల వచ్చేసి బ్లాక్ ఆరెంజ్ గ్రే డార్క్ రెడ్ ఉంటుంది. ఇది ఎగిరినప్పుడు అది కూడా చాలా బాగుంటుంది. సో కింద హంట్ చేయడానికి వెళ్ళింది అది. జనరల్గా ఎక్కువ హంటింగ్ మోడ్లోనే ఉంటుంది.
సో ఇక్కడైతే ఒక కిల్ అయితే జరిగింది, అది బర్డ్ కిల్, వేరే కిల్ కాదు. సో మోస్ట్లీ ల్యాపింగ్ కిల్ అనుకుంటా. ఈ ఫెదర్స్ అవి కూడా ల్యాపింగ్ ఫెదర్స్ లాగే ఉన్నాయి. సో మరి ప్రే ఏంటిది, ప్రే అయితే ల్యాపింగ్. మరి జనరల్గా ఇక్కడ లాస్ట్ టైం నేను తీసాను, 2-3 సార్లు చూశాను. షిక్రా అది జనరల్గా బాగా హంట్ చేస్తుంది. సో ఇక్కడ ప్రేబేస్ అది కూడా చాలా ఎక్కువ ఉంటుంది. సో షిక్రాకి మంచి ఫుడ్ అని చెప్పుకోవచ్చు. సేమ్ ఇదే స్పాట్లో నేను ఒక షిక్రా విత్ ల్యాపింగ్ కిల్ అయితే తీసాను. సో ఆ లింక్ కూడా నేను మీకు అందులో పెడతాను. అది కూడా మన ప్రీవియస్ వీడియోస్లో ఉంటుంది, చూడండి, చాలా బాగుంటుంది డిఫరెంట్గా. సో ఇక్కడ ఒక లేక్ అయితే ఉంది. ఆ లేక్ దగ్గర కొన్ని లేక్ బర్డ్స్ అయితే ఉన్నాయి. నాకైతే ఇక్కడి నుంచి మన గ్రే హెరాన్ అది కనిపిస్తుంది. ఇంకా దగ్గరికి వెళ్ళి చూద్దాం ఏమి ఉన్నాయి ఆ లేక్లోని. లెట్స్ గో. ఎక్కువ అది అరుస్తుంది. ఈ లేక్ అయితే బాగా వాటర్ అది తగ్గిపోయింది. ఎక్కువ లేక్లో కొంచెం వాటర్ అవి చాలా తక్కువ ఉన్నాయి ఈసారి. మేబీ ఏప్రిల్ సీజన్ కాబట్టి ఎండలు బాగా ఉన్నాయి కాబట్టి లేక్లో వాటర్ అయితే తగ్గింది. బట్ గ్రే హెరాన్ కూడా ఎగిరిపోతుంది. గ్రే హెరాన్ మంచిగా కూర్చుంది. 5 ల్యాపింగ్లు. వావ్, 1 2 3 4 5 సూపర్గా ఉన్నాయి. 5 ల్యాపింగ్స్, ఎలివేటెడ్ ల్యాపింగ్స్. దీని కలరే బాగుంటుంది. దాని ముక్కు మీద ఎల్లో కలర్ ఉంటుంది, హెడ్ ఏమో బ్లాక్ కలరు, బ్రౌన్ కలర్ ఏమో, గ్రే కలర్ ఏమో ఫెదర్స్, కింద అండర్ బెల్లీ ఏమో వైట్ కలర్, ఎల్లో కలర్ లెగ్స్ ఉంటాయి. చాలా బాగుంటుంది, చాలా నీట్గా ఉంటుంది కలర్ కూడా. వెరీ బ్యూటిఫుల్ బర్డ్. అండ్ మాకు సర్ప్రైజింగ్లీ వానాకాలంలో వినిపించే మన పెయింటెడ్ ఫ్రాంక్లిన్ ఇప్పుడు కూడా వినిపిస్తుంది. సో దాన్ని అయితే సెట్ చేయడానికి వెళ్తున్నాం. దాని కాలర్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో ఒకసారి అదైతే తెగ అరుస్తుంది. ఈ స్క్రబ్స్లో ఎక్కడ ఉందో ఒకసారి ఫైండ్ అవుట్ వచ్చేద్దాం. గ్రే ఫ్రాంక్లిన్ విత్ చిక్స్ ఉన్నాయి. 1 2 3 4 చిక్స్ అయితే ఉన్నాయి. 4 × 5 చిక్స్ ఉన్నాయి. వావ్, మళ్ళీ పరిగెడుతున్నాయి. సో మనకి గ్రే ఫ్రాంక్లిన్ లాగే ఉంటుంది పెయింటెడ్ ఫ్రాంక్లిన్, అది కూడా పారిపోతున్నాయి అన్నీ. సో గ్రే ఫ్రాంక్లిన్ మేల్ ఉంది, తీస్తున్నాను నేను. చాలా డిఫరెంట్గా ఉంది అది. అది ప్రొటెక్ట్ చేస్తుంది బర్డ్స్ని, చిక్స్ని, వాటిని. సో వాటి వెనకాల పరిగెడుతున్నాయి ఇవి కూడా. సో మనకి గ్రే ఫ్రాంక్లిన్ లాగే ఉంటుంది పెయింటెడ్ ఫ్రాంక్లిన్ కూడా, బట్ చాలా నీట్గా కలర్ఫుల్గా ఉంటుంది బర్డ్ అది కూడా. సో ప్రస్తుతానికైతే మనం గ్రే ఫ్రాంక్లిన్ అండ్ చిక్స్ దగ్గరికి అయితే వెళ్దాం. చిక్స్ కూడా చాలా బాగున్నాయి. గ్రే ఫ్రాంక్లిన్ కూడా మనం చూడడానికి మన కోడి లెక్కే ఉంటుంది. సో అది కూడా కోడి జాతికి చెందింది. సో అక్కడైతే మేల్ ఫీమేల్ అండ్ చిక్స్ అవి ఉన్నాయి. ఒకసారి అయితే నేను 800లో వీడియో తీస్తాను. జనరల్గా మనకి ఇప్పుడు 640 ISO 1000. వావ్, పైకి ఎక్కింది. గ్రే ఫ్రాంక్లిన్ కింద చిక్స్ తింటున్నాయి, చాలా ఉన్నాయి. బాగుంది అది. వావ్, బ్యూటిఫుల్. చిక్స్ అన్నీ అక్కడ తింటున్నాయి. ఓకే, మేల్ లోపలికి వెళ్ళిపోయింది, ఫీమేల్ ఉంది, వెళ్తుంది లోపలికి. బ్యూటిఫుల్. మేల్ చిన్నగా ఉంది, ఫీమేల్ పెద్దగా ఉంది. మేల్ ముందుకు వస్తుంది, వెళ్ళిపోయింది. చిక్స్ అన్నీ స్లోగా వెళ్ళిపోతున్నాయి. 6 చిక్స్ ఉన్నాయి. 4, అదొకటి 5, 4 5 6 చిక్స్ అయితే ఉన్నాయి. సేమ్ మన కోడి లెక్క అయితే ఎగ్జాక్ట్లీ కోడిలాగే ఉంటుంది మనకి. సో లెన్స్ వచ్చేసి 2 kgs వరకే ఉంది వెయిట్. సో మన హ్యాండ్ హెల్డ్ శుభ్రంగా ఫొటోస్ అండ్ వీడియోస్ కూడా బాగా తీసుకోవచ్చు. సో మిర్రర్లెస్ కాబట్టి మనకు కొంచెం చాలా షార్ప్గానే ఉంది వీడియో. అండ్ 200-800 గురించి అపర్చర్ గురించి మాట్లాడుకుంటే ఇది f6.3 to 9 కాబట్టి
మనకి 200లో 6.3 వస్తుంది. సో మనకి 250లో కూడా 6.3 వస్తుంది. అండ్ 300లో వచ్చేసి 7.1 వస్తుంది. అండ్ 400 వచ్చేసి 7.1, 500 వచ్చేసి F8 వస్తుంది. సో 600 వచ్చేసి F8 అండ్ 800 వచ్చేసి F9 అవుతుంది. సో ఇలా అపర్చర్ వేరియబుల్గా మారిపోతుంది. సో అండ్ ఈ లెన్స్ మీద వచ్చేసి మెయిన్ థింగ్ ఏంటంటే కంట్రోల్ ఆటో ఫోకస్ అండ్ మాన్యువల్ ఫోకస్ చేసుకోవచ్చు. స్టెబిలైజర్ కూడా ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. సో వీడియోస్కి అది కూడా మనకి ఈజీగా ఉంటుంది. అండ్ మనకి స్మూత్ అండ్ టైట్ ఆప్షన్ కూడా ఉంది. సో 200లో మనకి చేయాలి అంటే దీన్ని టైట్లో పెడితే కొంచెం టైట్గా తిరుగుతుంది. సో కానీ అంత టైట్గా ఏం లేదు. బట్ 800లో కూడా టైట్గా పెట్టినా సో వెనక్కి ముందుకి పడకుండా ఈజీగా ఉంది. సో లెంత్ మాత్రం చాలా పొడిగా ఉంది. జనరల్గా ఇది 200 to 800 లెన్స్ మనకి మ్యామల్స్ నుంచి బర్డ్స్ దాకా అన్నిటికీ సింగిల్ లెన్స్ అని చెప్పుకోవచ్చు. సో ఇంకొక లెన్స్ కూడా ఉంది 800 F11, అది ఫిక్స్డ్ ఫోకల్ లెంత్. అపర్చర్ కూడా F11 వస్తుంది కాబట్టి దానికన్నా ఇది చాలా బెటర్ అని నా ఫీలింగ్. అండ్ 100-500 కెనాన్ 100-500తో పోల్చుకుంటే ఇది కొంచెం ఫ్లోరైడ్ లెన్స్ కాదు. సో అది ఎల్సిడీస్ లెన్స్ కాబట్టి మనకి చాలా క్లారిటీ ఉంటుంది. కాకపోతే దీనికి ఒక డిఫరెన్స్ ఏంటంటే రీచ్ అనేది చాలా మనం కాంప్రమైజ్ కావాల్సి వస్తుంది 100-500లో. సో ఇందులో రీచ్ కాంప్రమైజ్ అవసరం లేదు. సో ఫోటోషాప్ అండ్ ప్రీమియర్ కానీ ఎనీ వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్ అండ్ ఫోటో ఎడిటింగ్ సాఫ్ట్వేర్లో మనం దాన్ని ఎన్హాన్స్ చేసుకోవచ్చు. సో మిర్రర్లెస్సే కాబట్టి మనకు కొంచెం చాలా నీట్గా కూడా మనకి వీడియో అండ్ ఫొటోస్ కూడా చాలా నీట్గానే వస్తాయి. సో వెయిట్ అది కూడా బాగుంది. అండ్ దీనికి పాత వాటికి దీనికి డిఫరెన్స్ 800 F11కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే మనకి లెన్స్ కాలర్ మౌంట్ వచ్చింది పట్టుకోవడానికి అండ్ ట్రైపాడ్ మౌంట్ లాగా. అండ్ దానికి హుడ్ కూడా లేదు దీనికి. సో వాళ్ళే ET101 అనే హుడ్ కూడా మనకి వీడిపోతే ప్రొవైడ్ చేశాడు. సో మనకి దీని డయామీటర్ వచ్చేసి ఆల్మోస్ట్ 92 మిల్లీమీటర్ అనుకుంటా, ఒకసారి చూడాలి. సో అయితే తైవాన్లో ఉంది. అండ్ వైడ్ వచ్చేసి మనకి 0.8 మీటర్స్ అంటే 2.62 ఫీట్ నుంచి ఇన్ఫినిటీ వరకు ఉంటుంది. అండ్ టెలిజూమ్ వచ్చేసి 3.3 మీటర్స్ నుంచి స్టార్ట్ అవుతుంది, అక్కడి నుంచి మనం తీసుకోవచ్చు. అండ్ 10 feet to 10.83 feet వరకు ఉంటూ ఇన్ఫినిటీ. అండ్ మనకి దీనికి కొన్ని చిన్న బటన్స్ అయితే ఇచ్చాడు, 2 బటన్స్ అయితే మనకైతే ఇచ్చాడు. సో అవి మనం కంట్రోల్ చేసుకోవచ్చు. మీరు ఫోకసింగ్ కానీ లేకపోతే అపర్చర్ కానీ కంట్రోల్ చేసుకోవచ్చు. రింగ్ కూడా ఉంది, మాన్యువల్ ఆటో ఫోకస్కి రింగ్ అది కూడా. సో కంపేర్ టు ఇదైతే చూడడానికి కూడా ప్రీమియంగా పాత ఎల్సిరీస్ EF లెన్స్లో ఉన్న ఎల్సిరీస్ మోడల్స్ లాగా కూడా ఉంది. అండ్ వెయిట్ అది కూడా నాకు బాగా నచ్చింది. సో కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదు. చాలా ఈజీగా మనం హ్యాండ్ హెల్డ్ ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే తీసుకోవచ్చు. కాకపోతే కంపేర్ టు F11 వీడియోస్ అయితే కొంచెం షేకీ ఉన్నాయి. మేబీ నెక్స్ట్ అప్గ్రేడ్లో నెక్స్ట్ ఫర్మ్వేర్లో వాళ్ళు సెట్ అయితే చేస్తారని అనుకుంటున్నాను నేను. సో ఓవరాల్గా దీని ఎక్స్పీరియన్స్ అయితే చాలా నీట్గా అనిపించింది నాకు. సో మనకి ఆల్ ఇన్ వన్ లెన్స్ లాగా ఉంది. అండ్ సోనీ 200-600కి అండ్ టామ్రాన్ అండ్ నికాన్ 180-600కి ఇది కాంపిటీషన్ అని చెప్పుకోవచ్చు. సో ఎక్స్ట్రా 200mm జూమ్ మనకి బాగా యూస్ఫుల్, ఎందుకంటే మనం బర్డ్స్ అండ్ మ్యామల్స్ మరీ దగ్గరికి వెళ్ళకుండా ఈజీగా వాటిని డిస్టర్బ్ చేయకుండా మన ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే నీట్గా తీసుకోవచ్చు. సో ఓవరాల్ దీని ఎక్స్పీరియన్స్ అయితే నేను చెప్తాను. అండ్ ఒకసారి వీడియో క్వాలిటీ అది కూడా నేను చూసి నేను మీకు అప్డేట్ చేస్తాను. థ్యాంక్ యూ. సో ఈ 200-800తో వచ్చిన లిమిటేషన్ ఏంటంటే అపర్చర్ వేరియబుల్ అవుతూ ఉంటుంది. సో అపర్చర్ మోడ్లో ఉన్నప్పుడు లేదంటే మనం మాన్యువల్ మోడ్లో పెట్టుకున్నప్పుడు మనకి మెయిన్గా F9 అనేది ఫిక్స్డ్గా పెట్టేసుకుని సో 200 నుంచి 800 వరకు F9 వాడుకుంటే ఒకే ISO మెయింటైన్ అవుతుంటుంది. లేదంటే దీంతో ఒక చిన్న ప్రాబ్లం ఉంది. ప్రాబ్లం ఏంటంటే మీరు వేరియబుల్ ISO వచ్చినప్పుడు సడన్గా మీరు 200కి వచ్చినప్పుడు లైట్ అనేది సడన్గా పెరిగిపోతుంది. ఆ టైంలో మనకి ISO అడ్జస్ట్మెంట్స్ అవి కూడా కొంచెం ఇబ్బంది అవుతాయి. మెయిన్గా నేను ఫేస్ చేసిన ఇష్యూ అది.
జూమ్ లెన్సెస్లో మెయిన్ ఇష్యూ అదే అవుతుంది ఎక్కువ ఎక్కడైనా. సో వేరియబుల్ అపర్చర్ ఉన్నప్పుడు మనకి తక్కువ ఫోకల్ లెంత్ ఉన్నప్పుడు చాలా ఇష్యూస్ అయితే మనం ఫేస్ చేయాల్సి వస్తుంది. అంటే ఓవర్ లైట్ లేదా ఓవర్ ఎక్స్పోజ్డ్ కంటెంట్ అయితే వస్తుంది. అలాగే కరెక్ట్గా మనము ఐఎస్ఓ అది ప్రతిసారి మార్చుకోవాల్సి వస్తుంది. అంత టైం మనకున్న వైల్డ్ లైఫ్ సిచ్యువేషన్ ప్రకారం మనకు అంత టైం ఉండదు కాబట్టి మనం జనరల్గా ఇది ఎక్కువ ఫాలో అయితే ఒకే ఫిక్స్డ్ ఐఎస్ఓ అది పెట్టుకుంటే, ఫిక్స్డ్ ఐఎస్ఓ అండ్ ఫిక్స్డ్ అపర్చర్ పెట్టుకుంటే మనకి ఒకటే లెవెల్ ఆఫ్ లైట్లో మెయింటైన్ అవుతూ ఉంటుంది. సో సబ్జెక్ట్ కూడా మనకి అంతే కలర్స్ వస్తాయి అండ్ F9 కాబట్టి ఫుల్ షార్ప్ అది కూడా వస్తుంది. సో ఇప్పుడైతే 200-800 మీద నేను రివ్యూ చేశాను కదా. సో మీరు నెక్స్ట్ మీకు ఏ లెన్స్ మీద రివ్యూ కావాలి, ఏ కెమెరా మీద రివ్యూ కావాలి కెనాన్లో నాకు చెప్తే నేను దాన్ని రివ్యూ చేసి మీకు చెప్తాను. కెనాన్ మిర్రర్లెస్ అయినా పర్లేదు, కెనాన్ డిఎస్ఎల్ఆర్ లెన్సెస్ అయినా నేను చేస్తాను. మీకు ఎనీ జూమ్ లెన్సెస్ ఆర్ వైడ్ యాంగిల్ లెన్సెస్ ఏదైనా సరే, వెడ్డింగ్ లెన్సెస్ ఎలా అయినా సరే నేను చేస్తాను. సో మీకు ఏ లెన్సెస్ కావాలో కింద నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి, నేను మీకు చేస్తాను. థ్యాంక్ యూ.